అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఏంటి పరిస్థితి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్కెట్లు గత కొంతకాలంగా అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. లాభాల యొక్క రాబడి కొనసాగుతోంది. అందరి డీమ్యాట్ అకౌంట్లు కూడా గ్రీన్ చూపిస్తున్నాయి, గ్రీన్ మార్క్లో ఉంటున్నాయి. సో నాకు తెలిసి ప్రస్తుతానికి టెంపరరీ ప్రాఫిట్ బుకింగ్ డేస్ ఎంటర్ అయ్యాయేమో అనుకుంటున్నాను. మార్కెట్లు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి అని అంటే, కిందకు ఉన్నటువంటి వాళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నారు. అంటే ప్రాఫిట్ ప్రా చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా షార్ట్ కవరింగ్కి వస్తున్నారు. సో తర్వాత నెక్స్ట్ మన ట్రంప్ గారు కూడా తన అనుచితమైనటువంటి వ్యాఖ్యలకి కాస్త విరామం ఇచ్చారు. సో వీటన్నింటి వల్ల మార్కెట్లు అనేవి పెరగడం మనం చూస్తున్నాం. అదేవిధంగా కంపెనీ రిజల్ట్స్ కూడా వీటికి దోహదం చేస్తున్నాయి పెరగడానికి. చాలా వరకు కొన్ని కంపెనీస్ ఇప్పుడు మళ్ళీ లైఫ్ టైం హైస్ టచ్ చేస్తున్నాయి. అదేవిధంగా 52 వీక్స్ హై టచ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మరలా మనము చిన్న ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్సు లేకపోతే అరౌండ్ ఏదో ఒక బ్లైండ్గా ఒక స్టాక్ కొని ఉంటారు, అది పెరగదనుకొని కొని ఉంటారు, కానీ ఇప్పుడు పెరిగింది. అలాంటి వాళ్ళు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక కొని ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా కొనున్నా సరే కేవలం సింగిల్ డిజిట్లో కొని ఉంటారు కొంతమంది. అంటే ఏంటి, ఒకేసారి బల్క్ క్వాంటిటీ కొని ఉంటారు, పెరగదనుకొని కొని ఉంటారు వీళ్ళంతా. అయితే ఇక్కడ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సో ఇత్యాది విషయాలు చాలానే మాట్లాడదాం ఈరోజు. అంతకంటే ముందు ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీద మన మార్కెట్ డిస్కషన్ అనేది ఉంటుంది. విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నిన్న మనం